కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా రైతు రుణమాఫీ చేయాలని, లేకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఒక మోసం చేశాడు, 6 గ్యారెంటీలని పక్కకు పెట్టాడు, రైతు బంధువు పక్కకు పెట్టాడు. ఆయనే అన్నాడు, నేను ఆగస్టు 15వ తారీఖు లోపల చేయకపోతే ఛాలెంజ్ చేస్తాను. కానీ ప్రజలను మోసం చేసేందుకు 30-40% కూడా చేయకుండా చేసిందని చెప్పాడు. తర్వాత మంత్రులే 40% కాలేదు, 30% కాలేదు, 36,000 కోట్లకు ఇంతే ఇచ్చినామని అన్ని బోకస్ మాటలు చెప్పి నమ్మించే ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత ఇంకా కొద్ది లెక్కలు తప్పున్నాయి, లెక్కలు సరి చేస్తాం, లెక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 8 నెలల కిందనే తీసుకున్నారు, 36,000 కోట్లు అయితే అన్నారు అని మళ్ళా కావాలని అధికారులను, బ్యాంకర్స్ను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బోకస్ మాటలు మాట్లాడుతున్నారు. మేము రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టాం, మేము దసరా వరకు టైం ఇస్తున్నాం, దసరా లోపల రుణమాఫీ చేస్తున్నాం, పర్వాలేదు. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తున్నాడు, కేటీఆర్ ఛాలెంజ్ చేశాం, మా పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం. రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టే ముచ్చట లేదు. మీరు రైతు బంధువు పైసలన్నీ డైవర్ట్ చేసిండ్రు. రైతులకు కావాల్సిన కింటాకు 500 ఇస్తానన్నావు, దొడ్డు బియ్యం కావాలి, సన్న బియ్యంకి, సన్న వడ్లకి ఇస్తానంటాడు. సన్న వడ్లు బయట ఎట్లయినా 2,500కి అమ్ముడు పోతాయి. దానికి నువ్వు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. కానీ దొడ్డు వడ్ల వరకు కొంటోళ్ళు లేరు కాబట్టి వాటికి ఇవ్వాలి. కాబట్టి పెట్టుబడి సన్న వడ్లకి ఎక్కువ అవుతుంది, అది దిగుబడి తక్కువ వస్తుంది, దానికి ఇస్తానని బోకస్ మాట. ఆ రోజు ఏం చెప్పావు, మొత్తం వడ్లకు కింటాకు 500 ఇస్తాను, 500 ఇస్తాను, మళ్ళీ ఇంకేదో పిచ్చిగా మాట్లాడినాం. అన్నీ ఒక్కటి కూడా ఇంతవరకు మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్నాం. దయచేసి రైతులకు చేసే అన్యాయాన్ని అరికడతాం. రైతులకు ఇచ్చిన హామీలను మాట నిలుపుకునే వరకు వదిలిపెట్టేది లేదు. ఏదైతే మీకు తెలుసు, ఎంపీ ఎలక్షన్లు అయితే మేము ఎలక్షన్లో తిరిగినాం. ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది, ఏ జిల్లా పోతే అక్కడ. మన మానకోటకు వస్తే భద్రాచలం రావుల మీద ఒట్టు పెట్టిండు, భద్రకాళి మీద ఒట్టు పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ యాదగిరిగుట్ట పోతే యాదగిరిగుట్ట మీద ఒట్టు పెట్టిండు. అన్ని ఒట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు, ఆగస్టు 15 చేస్తాడా, డిసెంబర్ 9 ఎట్లా సంగలాగిపోయింది. కానీ ఆగస్టు 15 అన్నాడు. ఆయన ఏమంటాడు, ఆగస్టు 15లో మొత్తం అయిపోయిందని ఆయన అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటాడు. అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు, ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు. మేమనేది అయ్యా, మీరు ఏమైనా సావండి, ఎటైనా పోండి. మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పో సప్పో చేసి టెండర్ అయ్యి రైతు బంధు ఇచ్చిండు. ఆ రోజులో ఇచ్చిండా లేదా? 7,000 అప్పుడు కరోనాలో మనకు బుక్కెట్ తిందామని లేకపోయా, కూలి దొరకపోయా. ఆ రైతు బంధు ఇచ్చిండా లేదా? కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా? ఇయ్యలే. రైతు బంధే ఇయ్యలేదు. వీళ్ళ తలకాయలకి ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తారట. వాళ్ళు రుణమాఫీ చేయరు. కానీ మీరు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదిలే ప్రసక్తే లేదు. ఇవాళ మహిళలు కానీ, రైతన్నలు కానీ అందరు కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ బిడ్డ ఖబర్దార్, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వెంటే ఉంటాం. మీరు రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తామని తెలియపరుస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉరికిపోయి తీసుకొచ్చుకోండి, తీసుకున్నా మళ్ళీ కట్టండి, కట్టినా మళ్ళీ తీసుకోండి, పైన కింద మాట ఏదో మీరు చెప్పిండ్రో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఈ 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ అనకుండా, ఆధార్ కార్డులు అనకుండా, తండ్రి లెక్క అనకుండా, కొడుకు లెక్క అనకుండా, కుటుంబంలో ఎంతమంది చేసుకుంటే అంతమందికి ఇస్తామన్నారు మీరు. అది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకే మేలు చేస్తా అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ తీరని అన్యాయం చేసిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతుల సత్తా ఏందో, రైతులు తలుచుకుంటే ఏం చేయవచ్చో చెప్పడానికే దయన్న తొర్రూరులో ఈ రైతు దీక్ష, రైతు ధర్నా పెట్టడం జరిగింది. కోవిడ్ వచ్చి 4 నెలలు అన్ని బంద్ అయ్యారు, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాలేదు. జూన్ నెలలో క్యాబినెట్ అయితే కేసీఆర్ గారు మమ్మల్ని అడిగిండ్రు,
రైతు బంధు ఇచ్చే రోజు వచ్చింది. మరి వర్షాలు వస్తున్నాయి, పంటలు వేసుకుంటారు, రైతు బంధు సాయం చేయాలి. ఏం చేద్దామనంటే రూపాయి చిల్లి గవ్వలేదు ప్రభుత్వం దగ్గర. రైతులు కూడా అర్థం చేసుకుంటారు, ఈసారి వదిలేద్దాం, కావాలంటే వానాకాలం పంటది యాసంగి పంటది ఒకేసారి ఇద్దామని అందరం చెప్పినాం. అన్ని విన్నాక కేసీఆర్ ఒకటే అన్నాడు, మీ జీతాలు కట్ చేస్తా, కానీ కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆపేది లేదు అని చెప్పి రైతు బంధు ఇచ్చిన గొప్ప నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ అయితే అందరినీ నట్టెంట ముంచి రైతులను ఇంకా తీరని విధంగా ముంచిన మరి రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి సమీక్ష చేయండి. ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ ని బీఆర్ఎస్ తిట్టడమే పనిగా పెట్టుకున్నావు. నీ మంత్రులను కూర్చోబెట్టుకో, అధికారులను కూర్చోబెట్టుకొని లెక్కేందో తేల్చు. ఎంతకి ఇచ్చినామో ఎంతకి ఇవ్వాల్సి ఉంది, ఎప్పటిలోగా ఇస్తారో ఎవరో ఒకళ్ళు ఒక్క మాటలో చెప్పండి. గాలికి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.